హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, వడలు చట్నీ తయారు చేస్తున్నాను. ముందుగా అయితే మనము చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. పక్కన చాయ్ కూడా పెట్టేశాను. ఓకే, ముందుగా అయితే నేను పల్లీలు మంచిగా వేయించుకొని వాటిని మంచిగా పొట్టు తీసేసాను. ఇక్కడైతే పచ్చిమిరకాయలు వేపుతున్నాను. పల్లీలని పొట్టు తీసేసి ఇలా మంచిగా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. చూపిస్తాను. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకున్నాక ఇందులోనే మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి. చూసి వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనము వడల్లో కూడా కొంచెము సాల్ట్ వేస్తాం కదా, అందుకోసము. ఓకే, ఇప్పుడైతే వాటర్ వేసుకుందామండి. ఓకే, మంచిగా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఓకే, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని అందులో వేసుకుందాము. ఓకే, మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే వడలు వేసుకుందాము. వడపిండి ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. మనము నైట్ అంతా మినప్పప్పును నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే మనము మినప్పప్పుని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ఇదిగో ఇలా అంత జోరు చేసుకోవద్దండి. జోరు అయిపోయిందంటే పిండి మళ్ళీ మనకి వడలు రావు. ఇక్కడ వాటర్ వేయకుండా మనము వడపిండిని కలుపుకోవాలి. ఇందులోనే నేను ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే పిల్లలు తినరని నేను వేయలేదు, మీరైతే వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ వేడైపోయింది. వడలు వేస్తున్నానండి. వడలు చేతులతో కూడా వేస్తారు, కాకపోతే నేను చాయ్ పత్తి చెన్నీతో వేస్తున్నానండి. అంటే ఈజీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. చాలామంది మన వీడియోస్ని అయితే చూసి వెళ్ళిపోతున్నారండి, మధ్యలోనే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే మన వీడియో ఇంకొందరికి వెళ్ళిపోద్ది, షేర్ అవుతుంది, అందుకోసమే. సరేనా? చూడండి, వడలు చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. నాకు ఇంట్లో బ్రేక్ఫాస్ట్లో
అన్నిటికంటే ఎక్కువ వడలే తింటారండి పిల్లలు, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కోసమైనా నేను చేస్తూ ఉంటాను. చూడండి, చాయ్ పత్తి చెన్నితో వడలు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. నేను చేత్తోనే వేస్తానండి, కానీ ఆయిల్ మీద పడకుండా ఇదైతే చేత్తో వేయటానికి రాని వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మంచిగా ఈజీగా వేసుకోవచ్చండి. చాయ్ పత్తి చెన్నికి కాసంత ఆయిల్, వాటర్ 2 కలిపి రాసి మనం వడలు వేసుకుంటే ఈజీగా వేసుకోవచ్చు ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సరేనా? ఓకే, వడలు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. అప్పటికప్పుడే వేస్తానండి. వేడివేడిగా వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.